ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ఇప్పుడు మొన్న చెప్పుకున్నది మూడు అవస్థల గురించి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు పంచకోశాహ కహ అంటున్నాడు. అంటే పంచకోశాలు అంటే ఏమిటి అంటున్నాడు. పంచకోశాలంటే మనం మనకి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, అలాగే విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని 5 కోశాలను గురించి పంచకోశాలుగా ఇక్కడ మనం చెప్పడం జరిగింది దీని గురించి. మరి అన్నమయ కోశం అంటే ఏమిటి అన్నాడు. రసేనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధం ఇంకా ప్రాప్య అన్న రూప పృథివ్యాం విలీయతే తదన్నమయ కోశ స్థూల శరీరం. స్పష్టంగా చెప్పాడు. ఈ శరీరము అన్నరసంతో మనకి ఉత్పన్నమవుతుంది కదా. ఇది అన్నరసంలో సప్తధాతువులుగా పరిణితి చెంది చివరికి అన్నమే చివరికి సప్తరాశులు పరిణితి చెంది శుక్ర శోణితములుగా తయారై దాంట్లో నుంచి మనకు ఇక్కడ ఈ యొక్క జన్మ అనేది రావడానికి కారణమవుతుంది. మనం సప్తధాతువులుగా మనం ఫస్ట్ క్లాస్లో మనం వివరించుకున్నాం దాని గురించి. అన్నరసంతో పుడుతుంది ఇది, అన్నరసంతో పెరుగుతుంది ఇది. అన్నరసం మళ్ళీ అన్నరస రూపమైనటువంటిది పృథివీ అంటే భూమి ఏదైతే ఉందో దానిలో మళ్ళీ లయమైపోతుంది. దీన్ని పంచకోశాలు, ఇది స్థూల శరీరం అనేటువంటిది అన్నమయ కోశం అంటారు దీన్ని కదా. ఈ తర్వాత ప్రాణమయ కోశం అంటే ఏంటో చెబుతున్నాడు. ప్రాణమయ కోశం అనగానేమి? ప్రాణాద్య పంచ వాయువో వాగాది ఇంద్రియ పంచకం ప్రాణమయ కోశ. ఈ ప్రాణమయ కోశంలో ఏముంటాయి? ప్రాణమయ కోశం అంటే ఏంటో చెబుతున్నాడు. ప్రాణమయ కోశం అంటే పంచప్రాణాలు ఉంటాయి అంటున్నాడు. పంచప్రాణాలు ఏంటి? పంచప్రాణాలు ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేటువంటి పంచవాయువులు, అలాగే పంచ కర్మేంద్రియాలకు సంబంధించినటువంటివి ఉంటాయి అన్నమాట. తత్వాలు ఉంటాయి. వాక్, పాణి, పాదము, పాయువు, ఉపస్థ. వాక్ అంటే మాట్లాడేది, పాణి అంటే చేతులు, పాదములు అంటే 2 కాళ్ళు, అలాగే పాయువు అంటే ఈ మల విసర్జించేటువంటి అవయవాలు, ఉపస్థ మలమూత్ర అవయవాలు. ఇవన్నీ వీటికి సంబంధించినటువంటివి ప్రాణమయ కోశంలో ఉంటాయి అని చెప్పాడు. అలాగే మనోమయ కోశము అంటే ఏమిటి ఇక్కడ అంటే, ఇక్కడ ఈ యొక్క ప్రాణమయ కోశం అన్నాడు కదా. ప్రాణవాయువు ఏమిటి, ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది ముందు మనకి ఇంకా వివరంగా చెప్తాడు. మనోమయ కోశము అంటే ఏమిటంటే మనశ్చ జ్ఞానేంద్రియ పంచకం మిలిత్వా యో భవతి స మనోమయ కోశ అన్నాడు. ఏవైతే మనస్సు పంచజ్ఞానేంద్రియాలు కలిసి ఉన్నటువంటి ఏదైతే ఉందో, కూడి ఉన్నటువంటి మనసు ఏదైతే ఉందో, పంచజ్ఞానేంద్రియాలతో కూడినటువంటి మనస్సు, దాన్ని మనోమయ కోశము అంటారు. దీన్ని స్పష్టంగా చెబుతున్నాడు. మనోమయ కోశం అంటే మనస్సు అనేది మనము ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఈ విధంగా ఇంద్రియములతో కలిసినటువంటి మనస్సుని మనోమయ కోశము అంటారు. అలాగే మరి విజ్ఞానమయ కోశము అంటే అంటే ఏమిటి ఇక్కడ అంటే బుద్ధి జ్ఞానేంద్రియముల పంచకం మిలిత్వా యో భవతి స విజ్ఞానమయ కోశ. ఇప్పుడు మనోమయ కోశము అంటే ఏమని చెబుతున్నాడు ఇక్కడ? ముందు మనకు చెప్పింది ఇంద్రియములతో కూడినటువంటి మనస్సుని
మనసు. అప్పుడేమవుతుంది, ఒక వస్తువును చూసినప్పుడు గానీ, ఒక దాన్ని విన్నప్పుడు గానీ, దానికి సంబంధించిన విషయ జ్ఞానం వస్తూ ఉంటుంది. ఆ విషయ జ్ఞానం, ఆలోచనలు మనకి ఇష్టాయిష్టాలు పుడుతూ ఉంటాయి. దీన్ని మనోమయ కోశం అంటారు. ఇష్టాయిష్టాలు పుట్టినప్పుడేంటంటే, ఈ బుద్ధిమయ కోశంతో కలిసినప్పుడు ఏమవుతుంది, ఇంద్రియ యొక్క జ్ఞానం, ఇంద్రియాలు బుద్ధిమయంతో కలవటం ఏంటంటే, ఇంద్రియ యొక్క విషయ జ్ఞానం బుద్ధితో కలిసినప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన విజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇది తెల్లగా ఉంటుంది, ఇది లావుగా ఉంటుంది, ఇది రుచిగా ఉంటుంది, ఇది చేదుగా ఉంటుంది, వీటికి సంబంధించిన జ్ఞానాన్ని తెలియజేసిద్ది అనమాట. బుద్ధిమయ కోశంతో కలిసినప్పుడు ఇంద్రియ విషయ జ్ఞానం. చాలా ఫ్రాక్షన్స్, అంటే చాలా సెకండ్స్, చాలా మిల్లీ సెకండ్స్లో ఇది అంతా కూడా జరుగుతూ ఉంటుంది. మనం దీన్ని ఆగి ఇంకోటి జరిగి అనేది కాకుండా చాలా ఇది ఇంద్రియ విషయంతో కలవటము, దాని వెంటనే వల్ల బుద్ధిమయ కోశంతో కనెక్ట్ అయిపోవటము మనకు తెలియదు. లేదంటే అలా చూడగానే దానికి సంబంధించిన జ్ఞానం తెలియదు, కేవలం వస్తువు మాత్రం కనపడుతుంది మనసుకి. దానికి ఎప్పుడైతే ఆ జ్ఞానము అనేది మనకి తెలియటం మొదలవుతుంది, దాన్ని బుద్ధిమయ కోశంతో ఇంద్రియ జ్ఞానం కలిసినట్టు. అంటే జ్ఞానాన్ని తెలియజేసేది జ్ఞాన విషయం ఏదైతే ఉందో బుద్ధిమయ కోశం ఉంటుంది. ఏది, బయట వస్తువులకు సంబంధించిన జ్ఞానము, మనం విన్నటువంటివి, చూసినటువంటి, అనుభవించినటువంటి జ్ఞానం మొత్తం ఎక్కడ ఉంటుంది, విజ్ఞానమయ కోశంలో ఉంటుంది. అందుకే మనకి భౌతికమైనటువంటి విషయాలు చూసినవి, ఇవన్నీ పంచజ్ఞానేంద్రియాలు చూసినటువంటి విషయాలు ఒక రకమైతే, అనుభవించిన జ్ఞానం మనసులో ఉంటుంది. ఇది మనం ఒక వస్తువును, ఒక అరటిపండు చూసాము, మనం ఇటువరకు తిన్నటువంటి అనుభవం ఉంది కదా, అరటిపండు అంటే ఈ విధంగా ఉంటుంది, అంటే తీయగా ఉంటుంది, దాని రంగు ఇలా ఉంటుంది పసుపుగా, ఇలా మనకి దానికి సంబంధించిన జ్ఞానం ఎక్కడుంది, విజ్ఞానమయ కోశం ఉంది. అని చూడగానే మనకి వెంటనే ఐడెంటిఫై చేస్తున్నాము అంటే విజ్ఞానమయ కోశం ద్వారానే ఐడెంటిఫై అవుతుంది. దానికి సంబంధించిన ఇష్టాలు ఎక్కడ ఉంటాయి అంటే మనసుకు సంబంధించి ఉంటుంది అన్నమాట. అందుకే ఈ విజ్ఞానమయ కోశము అంటే ఈ విధంగా చెప్తున్నాడు. పంచ జ్ఞానేంద్రియాలతో కూడినటువంటి బుద్ధినే విజ్ఞానమయ. మరి ఆనందమయ కోశము అంటే ఏమిటి ఇక్కడ అంటే, ఏవమేవ కారణ శరీరభూత అవిద్యావస్థ మలినసత్వం ప్రియాది వృత్తి సహితం సత్ ఆనందమయ కోశ. ఇది ఏవమేవ కారణ శరీరభూతం, ఇది కారణ శరీరం ఉంటుంది కదా, ఆ యొక్క స్వరూపం అన్నమాట. మనకి 3 శరీరాలని చెప్పాము, స్థూల, సూక్ష్మ, కారణ శరీరం. ఈ కారణ శరీరం ఏదైతే ఉందో దాని యొక్క స్వరూపం ఏదైతే ఉందో అవిద్యావస్థ. ఇది కారణ శరీరంలో అవిద్యావస్థ అయినటువంటిది, అంటే తెలియనటువంటి తనం అంట. అవిద్యావస్థలోనే ఇప్పుడు కారణ శరీరంలో ఏముంటుంది, అవిద్య ఉంటుంది, దానిలో అవిద్యావస్థ అయినటువంటి మలిన సత్వం అంటున్నాడు. 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వ, రజస్తమో గుణాలు, వీటికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి ముందు ఇంకా తెలుస్తుంది. వీటి గురించి ఇంకా విశేషంగా మనం చెప్పుకుంటాం. ఈ యొక్క సత్వగుణం అంట. సత్వగుణం, సత్వగుణంలో ఏముంటుంది అంటే మనకి రాగద్వేషాలు. ఈ మలిన సత్వంలో ఏముంటాయి అంటే రాగద్వేషాలు, అలాగే మనకి కామక్రోధ వర్గాలకు సంబంధించిన మలినం ఉంటుంది. అందుకే దీన్ని మలిన సత్వం అన్నారు. అదే శుద్ధ సత్వం అనుకో, ఇవి అన్నీ కూడా తగ్గినటువంటి స్థితి, అది శుద్ధమైనటువంటి స్థితి శుద్ధ సత్వం అంటారు. దీన్ని అవిద్యతో కూడినటువంటి కారణ శరీర స్వరూపం ఏదైతే ఉందో ఆ యొక్క అవిద్యావస్థలో ఉన్నటువంటి కారణ శరీర స్వరూపంలో సత్వగుణంతో ఉన్నటువంటిదప్పుడు దానికి సంబంధించిన ఇష్టాలు ఏర్పడతాయి. ఇప్పుడు రాగద్వేషాలు, కామక్రోధాలు ఉన్నప్పుడు ఏంటంటే ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు అంటావు. సహజంగా ఏంటంటే దాని యొక్క స్వరూప స్థితి మనకి ఆ జ్ఞానం తెలియనంత వరకు. ఇప్పుడు పండులో అదే ఉంది, అలాగే మనకి కూరగాయల్లో కూడా అదే శక్తి ఉంది, చైతన్యం. కానీ ఏంటంటే మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క సత్వగుణంతో ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు ఇష్టము, స్వభావంతో మనలో ఉన్నటువంటి గుణం స్వభావంతో ఇష్టాలు నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుణ స్వభావం ఉంటుంది. ఎందుకని, ఒకళ్ళకి తినేటువంటి వస్తువుల్లో మనము భోజనంలో ఒకళ్ళకేమో పులుసు కూర అంటే ఇష్టంగా ఉంటుంది, ఒకళ్ళకేమో ఇగురు కూర అంటే ఇష్టంగా ఉంటుంది, ఒకళ్ళకేమో బాగా కారంగా ఉన్నటువంటి ఇష్టం ఉంటుంది. ఇలా గుణ స్వభావాలను బట్టి వాళ్ళ యొక్క ఇష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే
ఈ యొక్క మలినసత్వం అంటే ఇవన్నీ కలిసి ఉంటాయి. 3 గుణాల యొక్క మలినాలు కలిసి ఉంటాయి కనుక దానిలో ఈ మలినసత్వం అన్నారు. దీన్ని బట్టి ఏమవుతుంది మనకి ఇష్టాయిష్టాలు ఏర్పడుతున్నాయి. ఇష్టాయిష్ట వృత్తి సహితం కలిసి ఉన్నటువంటిది సత్ ఆనందమయ కోశ. ఆ విధంగా ఆ ఆనందమయ కోశం అనేది ఉంటుంది అంట. ఇది కారణ శరీరం, కారణ శరీరభూత, కారణ శరీర స్వరూప మలిన సత్వ. భూతం అంటే ఇక్కడ స్వరూపం అన్నమాట. స్వరూప అవిద్యావస్థ మలిన సత్వం ప్రియాది వృత్తి సహితం ఆనందమయ కోశ. కొంచెం దీన్ని ఆలోచించి విచారణ చేయాల్సినటువంటి ఈ యొక్క వాక్యం అమ్మ. కొంచెం మాకు అది స్పష్టమవుతుంది కనుక మాకు తెలుస్తుంది. దీన్ని ఈ విధమైనటువంటి మలిన సత్వంతో కొన్ని ప్రియాది వృత్తి సహితం ఏదైంది ఆనందమయ కోశము. దీంట్లో ఆనందమయ కోశంలో ఎలా ఉంటుంది, మనకు నిరంతరం ఆనందం ఉండదు. ఇప్పుడు ఆనందపడ్డాం అనుకో, కాసేపు మళ్ళీ తర్వాత ఏమైపోయింది, అప్రియమైనటువంటి అంటే మనకి ఇష్టం లేనటువంటి వస్తే దానికి కోపం కానీ లేదంటే ద్వేషం కానీ లేదంటే దుఃఖం కానీ అనిపిస్తూ ఉంటుంది. దీనికి మలిన సత్వము అన్నాడు. ప్రియాది అప్రియాది, ప్రియాది అని. అలాగే అవిద్య ఆనందమయ కోశం అని చెప్పాం. ఇప్పుడు తర్వాత ఏతత్తు కోశ పంచకం, ఇదన్నీ కూడా పంచకోశాలకు సంబంధించింది. మరి దీనికే కోశ పంచకము అని పేరు అని చెప్పాడు కదా. మరి దీన్ని మనం ఎలా గుర్తిస్తున్నాము అంటే ఈ శరీరాన్ని మనం ఎలా చూస్తున్నాము, దీంట్లో మరి ఈ శరీరంలో ఏది కూడా మనం కాదంట. మరి అది శంకరాచార్యులు గారు ఏమంటున్నారంటే, మదీయం శరీరం మదీయం ప్రాణ మదీయం మనశ్చ మదీయం బుద్ధిర్మదీయం జ్ఞానం ఇది స్తేనైవ జాయతే తద్యదా మదీయత్వేన జ్ఞాతం కటక కుండల గృహాదికం స్వస్మాది భిన్నం మదీయత్వేన జ్ఞాతమాత్మాన భవతి. చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఈ శరీరంలో మనం ఉండటం వల్ల మనం ఏమంటున్నాము, ఈ శరీరం నాది అంటున్నాము. మదీయం శరీరం మదీయం ప్రాణ, మళ్ళీ దీనేమంటున్నాము, ఈ ప్రాణం నాది అంటున్నాము. అంటే వీటిల్లో ఏది కూడా నేను అంటలా, ఈ శరీరం నేను అంటలా, నాది అంటున్నాం. ఈ ప్రాణం కూడా ఏమంటున్నాము, ఇది ప్రాణం కూడా నేను అంటలా, ఏమంటున్నాము, నాది అంటున్నాం. ప్రాణం కూడా మదీయం నా మనస్సు అంటున్నాం. అంటే నేను మనసు అంటలా. అక్కడ సామాన్యుడైనా సరే ఎవరైనా సరే ఈ విధంగానే పలుకుతాడు. ఎవ్వరు కూడా నేను శరీరం, నేను ప్రాణం, నేను మనస్సు అని ఎవ్వరు కూడా వాళ్ళ నోటి నుంచి రాదు. నా బుద్ధి, మదీయం బుద్ధి, మదీయం జ్ఞానం, నా బుద్ధి, ఇవన్నీ చెప్తాం. జ్ఞాయత, ఈ విధంగా తెలుసుకుంటారు. సామాన్యుడి దగ్గర నుంచి జ్ఞాని వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. తద్యదా మదీయత్వేన జ్ఞాతం కటక. మళ్ళీ ఇంకేమంటున్నాడు, భౌతికంగా చూస్తే శారీరకమైనటువంటి అలంకరించుకున్నటువంటి వస్తువులు చూస్తే ఈ కుండలాలు కుండలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నా కుండలాలు అంటాడు. కంకణములు నావి, నా చెవులు తగిలించి కుండలాలు అంటారు వాటిని. కంకణాలు అలాగే కుండలాలు. ఈ ఇల్లు నాది అంటాం. ఇల్లు ఏది కూడా నేను అనం. మళ్ళీ ఇల్లు నాది, ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా నావి. అంటే భిన్నముగా అన్నీ కూడా ఎలా కనపడుతున్నాయి, నేను అనే దానికి భిన్నంగా కనపడుతున్నాయి. నాది అంటున్నాం తప్ప నేను మనసు, నేను శరీరం అని ఏది అనకుండా ఇవన్నీ కూడా వస్తువుల రూపంలో ఏంటంటే మనం బయట వస్తువులు అన్నట్లుగా ఇది నాది అంటున్నాం తప్ప వీటిలో ఏది కూడా నేను అంటలేదు. అందుకే ఇదంతా కూడా ఆత్మ కావు. ఇవన్నీ కూడా ఏంటయ్యమ్మా, ఇవన్నీ కూడా నశించేటటువంటి వాటిని మనం ఏమనుకున్నాము, అనాత్మ వస్తువులు. అంటే ఆత్మ కానటువంటివి, అనిత్యమైనటువంటి వస్తువులు అని అర్థం. ఇది ఆత్మ తరిహిక అంటే అయితే మరి ఆత్మ అనగానేమి, దీనికి ఉత్తరం చెబుతున్నాడు. సచ్చిదానంద స్వరూప ఆత్మ అన్నాడు. సచ్చిదానంద స్వరూపమునే ఆత్మ అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు సత్ అంటే ఏమిటి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, సత్ అనగానే కాలత్రయేపి తిష్టతీతి సత్ అంటే 3 కాలాలకి అతీతమైనటువంటి స్థితి అన్నమాట. 3 కాలాల మందు కూడా ఉంటుంది. ఏదైతే ఉందో దాన్ని
సత్తు అంటారు. 3 కాలాలంటే ఏమిటి ఇక్కడ? భూతకాలము గడిచిపోయినటువంటివి, ఇంకా గడుస్తున్నటువంటి వర్తమాన కాలము అంటారు. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందని వర్తమాన కాలము అంటాము. తర్వాత ఫ్యూచర్ అంటే రాబోయేటువంటి కాలాన్ని ఏమంటే భవిష్యత్తు, ఫ్యూచర్, దాన్ని ఏమంటే భవిష్యకాలం అంటాం. అంటే భూత, భవిష్యత్తు, వర్తమాన కాలములలో 3 కాలంలో ఉండేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఇక్కడ సత్తు అంటారు. ఇప్పుడు పరమాత్మ అనేటువంటి వాడు ఒక ఈ యుగంలోనే కాకుండా 4 యుగాల్లో కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు కృతయుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్నాడు, అలాగే ద్వాపర యుగంలో ఉన్నాడు, అలాగే కలియుగంలో కూడా మనకి ఉన్నాడు అని ఏదైతే ఉందో ఈ 3 కాలాల్లో, అంటే కాలముతో నశించేటటువంటి స్థితి లేదు, అంటే కాలాతీతము ఆయన యొక్క స్థితి, అది చెప్తున్నాడు. ఇంకా చిత్ అంటే ఏంటి చెప్తున్నాడు ఇక్కడ? చిత్ అంటే జ్ఞానస్వరూపము, ఆయనకి తెలియనటువంటి విషయమే లేదు, అందుకే జ్ఞానస్వరూపమైనటువంటి చిత్తు అగుతున్నది. అంటే ఇప్పుడు తెలియనిది ఏదైతే ఉందో దాన్ని అవిద్య అంటాం, తెలిసింది ఏదైతే ఉందో జ్ఞానము అంటాం. ఇది ఈ తెలిసేది ఏదైతే ఉందో జ్ఞానస్వరూపము అంటున్నాడు ఇక్కడ. అందుకే ఆయన చిత్త అంటే ఏంటంటే అనంతమైనటువంటి జ్ఞానస్వరూపము. ఆనందము, ఆనందక అంటున్నాడు. ఆనందం అంటే ఏమిటి ఇక్కడ? సుఖస్వరూపము, నిరంతరము. అంటే కాసేపు ఆనందంగా ఉండి కాసేపు బాధగా ఉండేది ఏంటంటే సామాన్యమైనటువంటి స్థితి. కానీ ఈ జ్ఞానం పొందినటువంటి తర్వాత, జ్ఞానస్థితిని పొందిన తర్వాత, పరమాత్మ స్థితిని పొందిన తర్వాత ఆ యొక్క జ్ఞాని ఎలా ఉంటాడంటే ఎప్పుడు కూడా ఆనంద స్థితిలోనే ఉంటాడు. ఎందుకని? ఆత్మతో, పరమాత్మతో లయమవుతుంది మనసు తనది. సామాన్యుడిది ఏమవుతుంది? మనసు భౌతిక విషయాలతో కలుస్తుంది కనుక ఆడు సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. పరమాత్మతో లయమైనటువంటి మనసు ఏమవుతుందంటే ఈ యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది. పరమాత్మ యొక్క లక్షణాలు ఏంటి? సచ్చిదానంద స్వరూపము, నిరంతరం ఈ విధమైనటువంటి సుఖస్వరూపాన్ని, ఆనందాన్ని పొంది. అందుకే సచ్చిదానంద స్వరూపము స్వాత్మ విజానీయాత్ అన్నాడు. ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి తన ఆత్మని తెలుసుకోవాలను అంటున్నాడు. ఇంకా ఈ అధః చతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం వక్ష్యామః, దీన్ని ఏమంటున్నాడంటే 24 తత్వములు, అంటే 24 తత్వములు పుట్టుక గురించి చెప్పుచున్నాను విను అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు గుణాల గురించి చెప్తాడమ్మా. ఇంతకుముందు చెప్పాను కదా మలిన సత్వం అని, ఇప్పుడు గుణాల గురించి వస్తుందన్నమాట. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. ఇప్పుడు పరబ్రహ్మని ఆశ్రయించి, ప్రకృతి అంటే మనకు కనపడేటువంటి ఏదైతే ఉందో కొండలు గుట్టలు ఇవే కాదు, అసలు చెట్లు ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగం ఎంతే. ప్రకృతి స్వరూపం ఏంటంటే త్రిగుణాత్మ సామ్య వ్యవస్థ, 3 గుణాల యొక్క సామ్య వ్యవస్థ. 3 గుణాలు అంటే ఏమిటి ఇక్కడ? సత్వ, రజస్, తమస్, ఈ 3 గుణాలు కలిసినటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి అంటారు. ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఎవరిని ఆశ్రయించి ఉంది? పరమాత్మని ఆశ్రయించి ఉంది, అది చెప్తున్నాడు ఇక్కడ. అదేంటంటే అంటే సత్వ, రజస్, తమస్సు 3 గుణాలు బ్రహ్మమును ఆశ్రయించి ఈ మాయ గలదు, ఆశ్రయించిన మాయగా కలదు. అంటే మనకు ఈ యొక్క మాయ అనేటువంటిది ఏంటంటే బ్రహ్మని ఆశ్రయించి ఉంది. మాయ అంటే ఏంటంటే ప్రకృతేనమ్మా, ఇది వేరే కాదు. ఇది మళ్ళీ ప్రకృతినే మాయ అని కూడా అంటారు. అది పరమాత్మని ఆశ్రయించింది ఎందుకు ఉంది అంటే ఈ సృష్టి కార్యం చేయడానికి, సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నిటిని కూడా ఉత్పన్నం చేయడానికి ఆశ్రయించి ఉంది. ఎందుకని? ప్రకృతికి, మాయకి ప్రత్యేకమైనటువంటి శక్తి అనేది ఉండదు. భగవంతుణ్ణి ఆశ్రయించి తన ద్వారా ఇవన్నీ కూడా సృష్టి కార్యం చేయడానికి ఆధారమవుతున్నాయి అంతే. భగవంతుడు లేకపోతే, అస్తిత్వం లేకపోతే అది జడంగానే ఉంటుంది. అందుకే ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తుందో తన యొక్క అధ్యక్షతన ఏమవుతాయి అన్నీ కూడా ఈ సృష్టి కార్యం జరుగుతూ ఉంటుంది. అందుకే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అన్నాడు. అంటే నా యొక్క అధ్యక్షతలో, మయా అంటే నా యొక్క అధ్యక్షతలో ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే సూయతే సచరాచరం. సూయతే అంటే సృష్టిస్తుంది, చర అచరము కదిలేటటువంటివి కదలనటువంటివన్నిటిని కూడా సచరాచరం సృష్టిస్తుంది. హేతునానేన కౌంతేయ జగద్వీ పరివర్తది. హేతు, దీనికే ఇదే కారణము.
జగత్ అనేటటువంటిది పరివర్తతే, మార్పు చెందడానికి ఇదే కారణమవుతుంది అని చెప్పేశాడు. భగవద్గీతలో చెప్తాడు దీని గురించి. అమ్మ ఈ విధంగా మరి ఈ యొక్క పంచభూతాలు అన్నాడు కదా, ఒక్కొక్క వీటి గురించి చెప్తున్నారు. తతః ఆకాశ, ఇప్పుడు ఈ ప్రకృతి ఎలా ఉత్పన్నమైంది మొత్తం అసలు అంటే, తతః అంటే పరమాత్మ, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తతః అని చూసారు అక్కడ, తతః ఆత్మ అంటే ఆత్మ నుంచి ఏమై మొట్టమొదటగా ఉత్పత్తి అయింది, పుట్టినటువంటిది ఏంటిదంటే తతః ఆకాశ సంభూతాత్ అన్నాడు. అంటే ఆత్మ నుంచి, తత అంటే ఆత్మ నుంచి. తత్వబోధ అని చెప్పుకున్నాం కదా ఇందాడ మనం స్టార్టింగ్లో. తత్ అంటే ఆత్మ, బోధ అంటే జ్ఞానం కదమ్మా. అందుకే ఇక్కడ అదే చెప్తున్నాడు. తత్ అంటే ఆకాశ సంభూత, దాని నుంచి ఏమైంది, ఆత్మ నుంచి ఏం ఉత్పన్నమైంది, ఆకాశం ఉత్పన్నమైంది అమ్మ. మరి ఆకాశం ఉత్పన్నమైంది ఇప్పుడు ఎందుకండి, ఇవన్నిటిని ఉండడానికి, సృష్టి చెయ్యాలంటే ఖాళీ ఉండాలి కదా, మొట్టమొదటిగా ఆకాశం ఉత్పన్నమైంది. మరి ఆకాశం నుంచి ఏం ఉత్పన్నమైంది, ఆకాశాద్వాయు అంటే ఆకాశం నుంచి ఏం ఉత్పన్నమైంది, వాయువు ఉత్పన్నమైందంటమ్మా. మరి ప్రాణం కావాలి కదా పుట్టినటువంటి వాటికి, మొట్టమొదటిగా ఆకాశం నుంచి వాయువు ఉత్పన్నమైంది. వాయో తేజ, మరి వాటిలో చర్య జరగాలి, కార్యం జరగాలంటే మొట్టమొదటి అగ్ని కావాలి కదా. దాంట్లో ఈ వాయువు నుంచి ఏం ఉత్పన్నమైంది, అగ్ని జనించింది. వాయువు నుంచి అగ్ని. తేజస ఆపహ, తేజ అంటే అగ్ని నుంచి ఏం ఉత్పన్నమైంది అంటే జలము ఉత్పన్నమైంది అమ్మ. అగ్ని నుంచి జలం ఉత్పన్నమైంది. అద్భ్య పృథివీ, ఆ యొక్క ఆపహ అంటే జలం అమ్మ ఇక్కడ. అద్భ్య అంటే ఇక్కడ పృథివీ అంటే ఆ యొక్క జలము నుంచి ఏ ఉత్పన్నమైనటువంటివి, ఏ ఉత్పన్నమైంది, పృథివీ, భూమి మొదలైనటువంటివన్నీ కూడా ఉత్పత్తి అయినటువంటివి. ఇవన్నీ కూడా భూమి అలా ఉత్పన్నమయ్యి, మనకి ఉపనిషత్తులు అయితే చెప్తాడు, ఆపహ పృథివీ, పృథివీ ఓషధి వనస్పతి పూరుష అని చెప్తాడు ఇక్కడ మనకి. అంటే ఈ పృథివీ నుంచి ఏ ఉత్పన్నమైనవి, ఓషధులు వనస్పతులు ఉత్పన్నమయ్యాయి. ఓషధులు వనస్పతులకి భేదం ఏంటంటే, ఒక్కసారి ఫలాన్ని ఇచ్చి మొక్క చనిపోతే దాన్ని ఓషధులు అంటారు, ఔషధాలు అమ్మ. అంటే మనకి ఒక్కసారి పంటనిచ్చి మొక్క చనిపోయిందనుకో, దాన్ని ఏమంటారంటే ఔషధము అంటారు దాన్ని. ఎప్పుడైతే ఒక్కసారి పంట వచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా పంటలు వస్తున్నాయి అనుకో, దాన్ని వనస్పతులు అంటారు. ఇప్పుడు ఔషధాలు ఏవి, ఇప్పుడు మీరు చెప్పండి. ఔషధం అని చెప్పాను, ఒకసారి ఫలం ఇచ్చి చనిపోయేటువంటి మొక్కలన్నీ కూడా ఔషధాలు అన్నాం. ఇప్పుడు ఏవి ఔషధాలు అవుతాయి, మీకు భోజనం తింటున్నాం కదా, అన్నం కూడా ఔషధమే, మొక్క చనిపోతుంది కదా. గోధుమలు అలాగే మొక్క ఇచ్చి చనిపోతాయి. అలాగే అరటికాయ కూడా చెట్టు ఏంటంటే, చెట్టు గెల వదిలిపెట్టేసి మళ్ళీ చనిపోతుంది అమ్మ. ఈ పళ్ళల్లో కూడా ఔషధాలు ఉన్నాయి. అలాగే మరి మామిడి పళ్ళు ఈ సంవత్సరం వచ్చినాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వస్తాయి. వీటిని ఏమంటారు, వనస్పతులు అంటారు అమ్మా. ఇలా ఈ యొక్క ఔషధాలు వనస్పతులు అని రెండు ఉంటాయి. వీటి నుంచే జీవుడు అనేటువంటి ఉత్పన్నమయ్యాడు అని చెప్తాడు. అది శృతిలో చెప్తాడు. ఈ విధంగా పృథివీ జలం నుంచి పృథివీ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, మరి జీవుడు ఏ విధంగా ఉత్పన్నమయ్యాడు, దీని నుంచి ఏ పుట్టినటువంటివి అని చెప్తున్నాడు ఇక్కడ మనకి. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మనస్సు, వీటిలో ఉన్నటువంటివి కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణం, ఏ విధంగా ఏ యొక్క పంచభూతాల్లో వేటేటి ద్వారా ఏమేమి ఉత్పన్నమైనవి చెబుతున్నాడు. ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, వాటి యొక్క అంశాలు, వాటిలో ఉన్నట్టు పంచభూతాల్లో ఉన్నటువంటి సత్వగుణ అంశం నుంచి ఏముత్పన్నమైనవి, రజోగుణ అంశం నుంచి ఏముత్పన్నమైనవి, తమోగుణ అంశం నుంచి ఏముత్పన్నమైనవి చెప్తున్నాడు పంచభూతాల్లో ఉన్నటువంటి వాటిని. ఇప్పుడు మనకి మొట్టమొదటిగా పంచభూతాల్లో ఆకాశ యొక్క సాత్విక అంశం వల్ల శ్రోత్రేంద్రియము అంటున్నాడు ఇక్కడ. ఏతేషాం
పంచతత్వానాం మధ్య ఆకాశస్య సాత్వికంశ శ్రోత్రేంద్రియ సంభూతం అంటున్నాడు ఇక్కడ. ఈ పంచభూతాల్లో ఆకాశం యొక్క సాత్వికాంశ నుంచి ఏం పుట్టిందమ్మా అంటే చెవులమ్మ. శ్రోత్రేంద్రియము సాత్వికాంశ నుంచి చెవులు పుట్టినాయంట. మరి వాయో సాత్వికాంశ నుంచి ఏం పుట్టినాయి అంటే త్వగీంద్రియము చర్మం పుట్టిందంట. మొట్టమొదటి జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నాడమ్మా. జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నారు ఇక్కడ. అలాగే అగ్నేహి సాత్వికాంశ నుంచి చక్షురింద్రియ సంభూతాత్. అగ్ని యొక్క సాత్వికాంశ నుంచి ఏం పుట్టినాయి అంటే కళ్ళు. అలాగే జలస్య సాత్వికాంశ నుంచి ఏ ఇంద్రియాలు పుట్టినాయి అంటే రసనేంద్రియము అంటే నాలుక. జలస్య సాత్వికాంశ రసనేంద్రియము. అది సాత్వికాంశాద్ జలస్య సాత్వికాంశాద్ రసనేంద్రియ సంభూతం. సంభూతం అంటే వస్తుంది, ఉత్పన్నమవుతుంది. అంటే జలం నుంచి ఏం ఉత్పన్నమవుతుంది అంటే నాలుక, రసనేంద్రియం ఉత్పన్నమైంది సాత్వికాంశ నుంచి. మరి పృథివ్యా సాత్వికాంశ నుంచి ఏం ఉత్పన్నమైంది గ్రాణేంద్రియము. ఇప్పుడు శాద్ అని చూసిన సాత్వికాంశాద్ అని ఇక్కడ ఇచ్చాడు, దాని పైన ఇవ్వలేదు. ఇక్కడ సాత్వికాంశాద్ గ్రాణేంద్రియం అని ఇచ్చాడు. సంభూత. భూమి యొక్క సాత్వికాంశ నుంచి ఏం పుట్టిందమ్మా ముక్కు, జ్ఞానేంద్రియము, గ్రాణేంద్రియం వచ్చింది. ఏతేషాం పంచతత్వానాం సమిష్టి సాత్వికాంశాన్ మనో బుద్ధి అహంకార చిత్త కరణాని సంభూతం. మళ్ళీ వీడి యొక్క సమిష్టి సాత్వికాంశం అంట. పంచజ్ఞానేంద్రియాలు వచ్చినాయి కదా ఈ పంచభూతాల నుంచి. అలా కాకుండా పంచభూతాల్లో అన్నీ కలిసి ఉన్నటువంటి సాత్వికాంశం ఏదైతే ఉందో దాని నుంచి అంతఃకరణం వచ్చిందంటున్నాడు. పంచభూతాలు అగ్ని, అలాగే జలము, వాయువు, ఆకాశము, పృథివీ, వీటిల్లో ఉన్నటువంటి సాత్వికాంశం ఏదైతే ఉందో మొత్తం కలిసి అంతఃకరణం వచ్చింది. అంతఃకరణం అంటే ఏంటి ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవన్నీ ఈ యొక్క అన్నీ కలిసి ఈ యొక్క సాత్వికాంశలాగా అది కట్టింది. వేరువేరుగా పుట్టినటువంటి ఏమో జ్ఞానేంద్రియాలు, కలిసి పుట్టినటువంటిది ఏదైతే ఉందో అంతఃకరణం, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. అందుకే చూడండి 5 జ్ఞానేంద్రియాలకు సంబంధించిన జ్ఞానాన్ని, విషయాన్ని లోపలికి పంపించగానే మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా లోపలికి పంపించగానే వెంటనే దాన్ని గ్రహించి దానికి సంబంధించి జ్ఞానం తెలియజేయట్లా. ఎందుకని పంచభూతాల్లో ఉన్నటువంటి కలిసి, పంచభూతాల్లో ఉన్నటువంటి సాత్వికాంశం మొత్తం కలిసి ఇది పుట్టింది కనుక దానికి సంబంధించినటువంటి జ్ఞానం వెంటనే తెలియజేయడానికి అంతఃకరణంలో ఇవన్నీ ఇలా ఏర్పడినవి. అందుకే ఇప్పుడు మనసు అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నాడు. మనసు అంటే ఇప్పుడు వరకు మనము ఏదో హృదయంలో ఉంటుంది, తలలో ఉంటుంది, కాళ్ళలో ఉంటుంది, ఎక్కడెక్కడో ఉంటుంది అనుకున్నాం. మనసు అంటే ఎక్కడ ఉంటుంది అంటే మనసు అంటే ఏంటంటే సంకల్ప వికల్పాత్మక. అంటే ఒక వస్తువును చూసినా, ఒక వస్తువుని విన్నా, వస్తువు గురించి విన్నా కానీ, వాసన చూసినా కానీ వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆలోచనలు, అలాగే వికల్పాలు అంటే వదిలిపెట్టే ఇష్టం లేనటువంటివి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. వస్తువు సంబంధించి, దాని స్వభావానికి సంబంధించి, ఆకారానికి సంబంధించి, రంగుకు సంబంధించి, ఎత్తుకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని సంకల్పంతో కావాలి అనుకోవటం, లేదంటే వదిలిపెట్టేయటం, దీన్నే సంకల్పం. కావాలనుకోవటం లేదంటే చెయ్యాలనుకోవటం ఏదైతే ఉందో అది సంకల్పం అంటారు. వదిలిపెట్టడం ఏదైతే వికల్పము అంటున్నారు. సంకల్ప వికల్పాలు చేసేటువంటిది, కూడినటువంటి సంకల్ప వికల్పాలు ఏదైతే ఉందో దాన్ని మనస్సు అంటున్నాడు. ఆలోచనలతో ఉండేటువంటిది. తర్వాత బుద్ధి అంటే ఏంటి చెప్తున్నాడు, నిశ్చయాత్మిక బుద్ధి. ఇప్పుడు ఒక వస్తువుని చూసిన తర్వాత దానిలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని చూసి దానికి సంబంధించిన జ్ఞానం తెలిసిన తర్వాత అది కావాలి, ఇది చెయ్యాలి, ఇది నాకు ఇష్టము అనేది ఏదైతే ఉందో నిర్ణయం చేసేది నిశ్చయాత్మకం. నిర్ణయాలు చేసేది ఏదైతే ఉందో అని బుద్ధి అంటారు. ఇది పలానా వస్తువు అనేటువంటి నిర్ణయం చేసేది కూడా బుద్ధే. ఇది చూడగానే ఇది అన్నము, ఇది కూరగాయలు, ఇది పలానా వస్తువులు, నగలు, డబ్బు, ఇవన్నీ కూడా గుర్తు చేసి నిర్ణయం చేసేది ఏదైతే ఉందో దాన్ని నిశ్చయాత్మక బుద్ధి అంటారు.
ఇది మంచి చెడు కూడా అదే నిర్ణయాలు చేస్తుంది అనమాట ఇది. తర్వాత మరి అహంకారం అంటే ఏమిటి? అహంకారక అన్నాడు. అహంకారం అంటే నేను కర్త. ఇప్పుడు పని చేస్తున్నాం అనుకో, ఇది ఎవరు చేశారు? నేనే చేశానండి. ఇది బాగా చేశారండి. ఎవరు చేశారు? నేనే చేయటం. నేను వల్ల నా వల్ల అయ్యిందండి అది. నేను చేశాను కాబట్టి అలా జరిగింది అని ఏదైతే చేసే పనిలో ఏదైతే నేను అనేటువంటిది ఏదైతే కలుపుతున్నామో దాన్ని అహంకారము అంటారు. నేనే కర్త అంటే నేనే యజమానిగా భావించేటువంటి స్థితి ఏదైతే ఉందో అహంకార స్థితి. అహంకారము నేనే అనేటువంటి భావంగా. తర్వాత చిత్తము అంటే చింతన చేసేది. చిత్తం అంటే ఏం చెబుతున్నాడు? చింతన కర్తు చిత్తం. చింతన చేసేటువంటి ఏదైతే ఉందో దాన్ని చిత్తము అంటారు. మనోబుద్ధి అహంకార చిత్తములు అంతఃకరణం చతుష్టయం అని పేరు. ఇది చింతన చేసేటువంటి మనస్సు. ఇప్పుడు మీరు ఉదయము ఒక మెసేజ్ పెట్టారు, ఇది క్లాస్ అనేది మనం ఫలానా సమయాన్ని చెప్పుకుందాం అనేది. అది ఆ సమయాన్ని చెప్పుకుందాం అనేసరికి అక్కడి నుంచి మీ మనస్సులో ఆ ఆలోచన అనేది పదే పదే వస్తూ ఉంటుందే, దాన్ని చింతన అంటారు. దీన్నే చిత్తము యొక్క పని. అది పదే పదే ఆ ఆలోచనని రిపీట్ చేసేది ఏదైతే ఉందో దాన్ని చిత్తము అంటారు, దాన్ని చింతన అంటారు. ఇప్పుడు ఈ యొక్క అంతఃకరణం ఈ నాలుగిటి ఉంది, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి వాటి గురించి ఇప్పుడు విషయం చెప్పి ఈ నాలుగిటిని కలిపి ఏమన్నారమ్మా? అంతఃకరణ చతుష్టయము అంటారు. చతుష్టయము అంటే 4 అని అర్థము. ఇప్పుడు మనస్సుకు సంబంధించినటువంటి దేవత ఎవరు అని చెప్తున్నాడు. మనస్సు దేవత చంద్రమా, బుద్ధే బ్రహ్మ, అహంకారస్య రుద్ర, చిత్తస్య వాసుదేవ అంటున్నాడు. ఇప్పుడు మనసుకు సంబంధించినది ఎవరు అంటే చంద్రుడమ్మ, చంద్రుడు. బుద్ధికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అంటే అధిష్టాన దేవత బ్రహ్మ, అంటే జ్ఞానం, బుద్ధికి సంబంధించిన జ్ఞానం తెలియజేస్తుంది. అహంకారస్య ఎవరు? రుద్రుడు. రౌద్రంగా ఉంటుంది అహంకారం వచ్చినప్పుడే కదా. అప్పుడు దాన్ని కాదనుకుంటే వెంటనే లోపల నుంచి ఎవరు వస్తారు? అహంకారానికి అధిదేవత ఎవరైతే రుద్రుడు బయటకు వస్తాడు. చిత్తస్య వాసుదేవ, నిరంతరము చింతన చేయించేటువంటి వాడు ఎవరు అంటే వాసుదేవుడు. ఇది ఇక్కడ వీటికి సంబంధించిన అధిష్టాన దేవతల గురించి చెప్పాడనమాట. ఏతేషాం పంచతత్వానాం మధ్య ఆకాశస్య రాజసంసాద్ ససహ వాగీంద్రియం సంభూతం. ఇప్పుడు ఈ పంచభూతాల్లో సత్వగుణాంశ నుంచి మొత్తం చెప్పాడు ఏమేమి ఉత్పన్నమైనప్పుడు. రాజసిక అంశం నుంచి ఏమి ఉత్పన్నమవుతున్నాయి? 3 గుణాల్లో రజోగుణం కదా మధ్యలో ఉన్నటువంటిది, దాని నుంచి ఏ ఉత్పన్నమవుతున్నాయి చెబుతున్నాడు ఇక్కడ. ఏతేషాం పంచతత్వానం, ఈ పంచతత్వాల్లో ఉన్నటువంటి మధ్య ఆకాశస్య, ఈ యొక్క ఆకాశం నుంచి ఆకాశంలో రజోగుణాంశం నుంచి ఏం ఉత్పన్నమైనవి అంటే దాన్ని చెబుతున్నాడు. వాగేంద్రియము, మనం మాట్లాడుతున్నాం కదా, దీన్ని వాగేంద్రియం అంటాం. వాక్కు ఏదైతే ఉందో దాన్ని వాగేంద్రియము. రాజసికాంశం నుంచి ఆకాశం రాజసికం నుంచి వచ్చింది. మరి పంచభూతాల్లో ఆకాశం యొక్క వాయో రాజసంసాత్ ప్రాణేంద్రియ సంభూతాత్. ఇప్పుడు వాయువు యొక్క రాజసిక అంశం నుంచి ఏం పుట్టింది అంటే వాయువులో నుంచి రాజసిక అంశం చేతులు, పాణీంద్రియం. అలాగే వహినేహే రాజసంసాత్ పంచేంద్రియం సంభూతాత్. వహిని అగ్ని యొక్క రాజసిక అంశం నుంచి ఏం పుట్టిందమ్మా? పాదములు. జలస్య రాజసిక అంశం నుంచి ఉపస్థేంద్రియము అన్నాడు. నీటి యొక్క ఉపస్థేంద్రియము జననేంద్రియములు పుట్టినాయి. పృథివ్యా రాజసంశ నుంచి ఉదయేంద్రియము మలద్వారము, అంటే ఇక్కడ జననేంద్రియములు సంబంధించింది మలమూత్ర అవయవాలు, వీటి నుంచి పుట్టినటువంటివిగా చెప్పాడనమాట. ఈ విధంగా పంచతత్వాల నుంచి రాజసిక అంశం నుంచి ఇవి పుట్టినాయి. ఇప్పుడు కర్మేంద్రియాలు అలాగే ఒక్కొక్క అంశం నుంచి ఏమేమి పుట్టినాయి చెప్పాడు. అలాగే ఇక్కడ ఏతేషాం సమిష్టి రాజసిక అంశాత్ పంచ ప్రాణాః. మళ్ళీ ఏమంటున్నాడు?
ఈ యొక్క ఇంతకుముందు సమిష్టి సాత్విక అంశ నుంచి అంతఃకరణం పుడితే సమిష్టి రాజసిక అంశ నుంచి ఏం పుట్టాయంటే పంచ ప్రాణాలు పుట్టాయి అన్నాడు. పంచ ప్రాణాలు ఏంటవి? సమిష్టి పంచ ప్రాణాలు ఏంటి? ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఇవి యొక్క పంచ ప్రాణాలు అన్నమాట. ఈ ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన పంచక పుట్టినది. ఇక్కడ నాభి నుండి నాసిక వరకు అంటున్నాడు. ఇక్కడ అవి ఎలా వచ్చినాయి ఇవి చెప్తున్నాడు ఒక్కొక్కటి. ఈ నాభి నుండి నాసిక వరకు ఇప్పుడు మనము ప్రాణవాయువు ఎక్కడ ఉంటుందో ఇక్కడ శరీరంలో దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ప్రాణవాయువు ఎక్కడ ఉంటుందంటే ముక్కు దగ్గర నుంచి నాభి వరకు, నాభి నుంచి నాసిక వరకు వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉందని ఏమంటారంటే ప్రాణవాయువు అంటున్నాడు ఇక్కడ. అలాగే మరి నాభి నుంచి గుదం వరకు, మలద్వారం వరకు వ్యాపించి ఉన్నటువంటి దాన్ని ఏమంటే అపాన వాయువు అంటున్నాడు. అలాగే దేహమునంతటా వ్యాపించి ఉన్నది ఏమంటారంటే వ్యానవాయువు. ఈ కంఠమునందు మాత్రమే వ్యాపించి ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఉదాన వాయువు. నాభి మండలం దగ్గర నాభి దగ్గర మాత్రమే వ్యాపించి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని సమాన వాయువు అన్నాడు. ఇవి ఒక ఉదానము అంటే కంఠం దగ్గర వ్యాపించి ఉన్నటువంటిది. అది మన శరీరం కూర్చోవడానికి, నిలబడడానికి, అలాగే వస్తువుని పైకి లేపడానికి సహాయపడేది ఏదైతే దాన్ని ఉదాన వాయువు అంటారు. ఆ ఉదాన వాయువులో లోపం ఉందనుకమ్మా కూర్చుని లేవలేము, పడిపోతూ ఉంటాం. అది కానీ కరెక్ట్గా దాంట్లో ఏదైనా తేడా వచ్చిందనుకో కూర్చోలేము, పడుకోలేము, నిలబడలేము. అందుకేంటంటే మనకి ఆరోగ్యం బాగోనప్పుడు ఏంటంటే ఉదాన వాయువు ఏదైతే ఉందో ఆ యొక్క శక్తి తక్కువగా ఉంటుంది. దానివల్లే మనకి ఈ ప్రాణవాయువుల్లో మనకి అంటే ఎక్కువ తక్కువలు అయితేనే అక్కడ మనకి అనారోగ్య సమస్య అనేది మనకు బయటేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ ప్రాణవాయువులు పంచప్రాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి శరీరంలో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్. నాభి నుంచి ముక్కు రంధ్రం దగ్గర వరకు ప్రాణవాయువు ఉంటే నాభి దగ్గర నుంచి కింద వరకు ఉన్నటువంటిది గుదం అంటే మలద్వారం వరకు అపానవాయువు అయితే, అలాగా శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని వ్యానవాయువు అంటారు. కంఠం దగ్గర మాత్రమే ఉన్నటువంటి వాయువుని ఏమంటారంటే ఉడాన వాయువు అంటారు. ఉదాన వాయువు. తర్వాత నాభి దగ్గర మాత్రమే ఉన్నటువంటి వాయువుని ఏమంటారు సమాన వాయువు. చూడండి ఈ యొక్క ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వాయువు గురించి చెప్పాడు. ఏతేషాం పంచతత్వానాం తామసిక అంశ నుంచి పంచీకృతం అంటే తామసిక, అప్పుడు రజోగుణం అయిపోయింది, తమో గుణం గురించి చెబుతున్నాడు. తామసిక అంశాత్ పంచీకృత పంచతత్వాన్ని భవంతి. ఈ పంచీకృతమైనటువంటి పంచతత్వాలు ఉత్పన్నమైనట తామసిక అంశ నుంచి. ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే పంచ జ్ఞానేంద్రియాలు తప్ప మిగిలినవన్నీ కూడా మనము కేవలం అనుభవం ద్వారా తెలుసుకునేటువంటివి. ఇప్పుడు కంటితో చూసేటువంటి ఉత్పన్నమైనవి. పంచీకరణం అంటే చెప్పాను కదా, సగం భాగం ఒకటి అనుకుంటే సగభాగము పృథివీ గురించి చూసుకుంటే భూమితత్వం సగము, అర్ధ భాగము భూమి ఉంటే అర్ధ భాగంలో మిగిలిన 4 తత్వాలు కలిసి ఉంటాయి అన్నమాట. దాన్ని పంచీకరణం అని చెప్పాం మనం ఇంతకుముందు. దాన్ని ప్రేమించాడు పంచీకృతమైనటువంటి పంచీకరణం పంచతత్వాన్ని భవంతి. ఈ పంచభూతాల యొక్క తామసిక అంశ వల్ల పంచీకరణం చెందినటువంటి పంచమహాభూతాలు పుట్టినాయి. ఇవి ఏంటి? పంచీకరణం కథమితి చేత్ ఏతేష అంటే పంచీకరణం అంటే ఎలా చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు, ఇదే విషయాన్ని చెబుతున్నాడు. ఏతేషాం పంచమహాభూతానాం తామసాంశ స్వరూప ఏకమేకం భూతం ద్విధా విభజ్య, ఒక్కొక్కటి రెండుగా విభజించి ఏకమేవ అర్థం పృథక్, ఏకమేక అర్థం పృథక్ తూష్ణిం వ్యవస్థాప్య అపరమపరమర్థం చతుర్థ విభజ్య స్వార్థమన్యే
స్వార్థమన్యేష్వర్థేషు స్వభాగ చతుష్టయం సంయోజనం కార్యం తథా పంచీకరణం భవతి. దీని యొక్క వివరణ చెప్పాడు. అందుకే పంచీకరణం ఎట్లు జరుగుతుందో చెప్పాడు అనమాట. అవి పంచమహాభూతాల యొక్క తామసిక అంశస్వరూపమైనటువంటి ఒక్కొక్క భాగాన్ని దాన్ని రెండుగా విభజించాడు. ఒక్కొక్కటి ఏం చేశాడు, రెండుగా విభజించి ఒక్కొక్కటి మహాభూతాల్లో సగభాగము పెట్టి మిగిలినటువంటి సగభాగంలో పెట్టాడు. 4 మిగిలినన్నీ కూడా 4 కూడా దేంట్లో పెట్టాడు. ఒకటేమో భూమిని ఒక భాగంలో పెడితే అర్ధ భాగంలో, మరొక భాగంలో మిగిలిన 4 పెట్టాడు. దీన్నే పంచీకరణం అని చెప్పాడు. ఈ విధంగా విభజించబడి ఈ విధంగా చేయబడింది. తామసిక అంశతో జరిగినాయమ్మ ఇవన్నీ కూడా. ఈ విధంగా తామసిక అంశతో పంచతత్వాల్లో ఉన్నటువంటి పంచభూతాల్లో తామసిక అంశతో ఇవన్నీ కూడా పంచీకరణం చేయబడింది. అందుకే మనం ఈ చూడగలుగుతున్నాం మనం. అందుకే ఏతేభ్య పంచీకృత పంచమహాభూతేభ్య స్థూల శరీరం. ఇది మళ్ళీ ఏమన్నాడు, ఈ విధంగా పంచీకరణం చెందినటువంటి పంచమహాభూతాలతో శరీరం అనేది ఏర్పడింది అంటున్నాడు. అలాగే పంచీకరణం చెందింది కాబట్టే ఇప్పుడు మన శరీరంలో చెప్పుకున్నాం, ఈ శరీరము పంచీకరణం చెందిన పంచమహాభూతాలతో ఏర్పడిందని చెప్పాం. అందుకే కదా ఈ శరీరంలో పృథివీ ఉంది, అంటే మట్టి ఉంది. వాసన వస్తూ ఉంటుంటే గంధవతి పృథివీ అని చెప్పాను కదా. పృథివీ తత్వము, అలాగే జలతత్వము, వాయుతత్వము, అలాగే ఆకాశతత్వము అన్నీ కలిసి ఉంది కదా. అందుకే పంచీకరణం చెందినటువంటి పంచమహాభూతాలతో శరీరాలు తయారయ్యాయి అని చెప్పాడు. అందుకే అలాగే ఏతేభ్య పంచీకృత పంచమహాభూతేభ్య స్థూల శరీరం భవతి చెప్పి, మరి ఏవం పిండ బ్రహ్మాండయోర్ ఐక్యం సంభూతం. ఇప్పుడు పిండం అంటే ఏంటి చెబుతున్నాడు, బ్రహ్మాండం అంటే చెబుతున్నాడు. పిండం అంటే ఒకటిగా ఉండేటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో దాన్ని పిండము అంటారు. అంటే పిండ అంటే మళ్ళీ అంటే పిండం అనగా జీవుని యొక్క స్థూల శరీరము, అంటే ఒకటిగా ఉన్నటువంటి స్థూల శరీరం ఏదైతే ఉందో దాన్ని పిండము అంటారు. తర్వాతే బ్రహ్మాండం అంటే ఏంటి, ఈ యొక్క స్థూల శరీరాలన్నీ కలిసి ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో సమిష్టి సమూహం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మాండము అంటారు. అందుకే పిండ బ్రహ్మాండములు అనేటువంటి వేరు అనమాట. అంటే బ్రహ్మాండములు ఐక్యము సిద్ధిస్తున్నది. అంటే ఈ విధంగా పిండ బ్రహ్మాండముల ఐక్యము సిద్ధిస్తున్నది. పిండం అనగా జీవునికి స్థూల శరీరము, సమిష్టి స్థూల శరీరాలన్నీ కలిపి బ్రహ్మాండము అని చెప్తున్నాడు. ఈ విధంగా మరి స్థూల శరీరాభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి ప్రకృత్యా స్వస్మాదీశ్వరం భిన్నత్వేన జానాతి. ఇక్కడ ఏమంటున్నాడంటే స్థూల శరీరం అభిమాని గల ఆత్మ ఎవరైతే ఉండారో, ఈ స్థూల శరీరం మీద అభిమానం కలిగినటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎవరికైనా సరే స్థూల శరీరం మీద అభిమానం ఉంటుంది సామాన్యుడికి. జీవుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి స్థూల శరీరం మీద అభిమానం అంటే దానికి ఏదన్నా చిన్న గీత పడినా, లేదంటే దెబ్బ తగిలినా, లేదంటే దానికి ఏదన్నా వ్యాధి వచ్చినా కానీ అప్పుడు ఏమవుతుంది, దాని మీద జాలి చూపించి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇంకా పైగా దాన్ని ఎప్పటికప్పుడు రక్షించుకోవడానికి దానికి కావాల్సినటువంటి ఆహారము ప్రతిరోజు శుభ్రం చేయటము, దాన్ని చక్కగా చూసుకోవడము, దీన్ని అభిమానం అంటారు. దీన్ని మరి ప్రతి జీవికి కూడా ఉంటుంది కదా. అందుకే ఈ యొక్క స్థూల శరీరం మీద అభిమానం కలిగినటువంటి వాడిని ఏమన్నారంటే జీవుడు అన్నారు. జీవుడు అంటే ఎవరు అంటే స్థూల శరీర అభిమాని అయినటువంటి వాడు జీవుడు. మరి పేరు వచ్చింది. మరి ఈ జీవుడే ప్రకృతి బద్ధుడై ఉంటాడు. మరి అంతే కదా, ప్రకృతికి వశమై ఉంటాడు జీవుడు. ప్రకృతి అంటే ఏంటి, గుణములు, 3 గుణాలు. ఈ 3 గుణాలలో కలిసి ఉంటాడు. ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు అనేటువంటి ఏదైతే మనకి అనిపిస్తుందో ఇది ప్రకృతి యొక్క గుణాల యొక్క ప్రభావం.
ఈ గుణాల యొక్క ప్రభావం వల్ల ఏమవుతుంది అక్కడ ఆ యొక్క మనిషికి ఏమవుతుందంటే ఇష్టాయిష్టాలు ఏర్పడి ఆ ప్రకృతికి బద్ధంగా ఉంటాడు. అదే జ్ఞాని అనుకో సమదృష్టితో చూస్తూ ఉంటాడు, అన్నిటి యందు పరబ్రహ్మను చూస్తూ ఉంటాడు. అజ్ఞాని కనుక ప్రకృతికి వశమై ఉంటాడు కనుక జీవస్వరూపంతో ఉంటాడు కనుక ప్రకృతిలో ఉన్నటువంటి సుఖభోగాలను అనుభవించడానికి జీవుడు ఇష్టాయిష్టాలతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకే ప్రకృతికి బద్ధుడై అంటే వశమై ఉంటాడు. ప్రకృతి చెప్పినటువంటి ప్రకృతిలో ఉన్నట్టుగా ప్రకృతిలో ఉన్నటువంటివి అనుభవించడానికి ఆ విధంగా ఆ విధంగా ఉంటాడనమాట జీవుడు. అంతేగాని దానికి వ్యతిరేకంగా ఉండడు. ఈశ్వరుడు భిన్నుడని తలుస్తాడు. అంటే తాను జీవుడు అంటే నేను జీవుణ్ణి, పరమాత్మ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో వేరు అని తలుస్తూ ఉంటాడు, అనుకుంటూ ఉంటాడు. అందుకే ఇప్పుడు ఏమంటాడంటే నేను ప్రతిబింబాన్ని, పరమాత్మ ఈశ్వరుడు ఏంటంటే బింబము అంటాడు. బింబము అంటే ఏంటంటేనమ్మా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనము బింబము అంటే అసలైనటువంటి రూపం అమ్మా. ఇప్పుడు మనం చూసాము, అద్దం ఎదురుగా వెళ్ళి నిలబడ్డాము. ఇప్పుడు మనమేమో బింబము, అద్దంలో మనకు కనపడేది మన యొక్క రూపం ఏదైతే అద్దంలో కనపడుతుందో దాన్ని ప్రతిబింబము అంటారు. అది అన్నమాట. అందుకే ఏంటంటే ఇప్పుడు ప్రతిబింబం ఎవరు ఇక్కడ? జీవుడు. బింబము ఎవరు? ఈశ్వరుడు అనమాట. అందుకే బింబస్థానీయుడు పరమాత్మ, జీవుడు ప్రతిబింబ వంటి వాడు అని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు అనమాట. అవిద్యా ఉపాధి సన్నాత్మ జీవ ఇత్యుచ్యతే. అంటే అవిద్య అజ్ఞానమే ఉపాధిగా కలిగినటువంటి వాడిని జీవుడు అన్నారు ఇక్కడ. అమ్మ అవిద్య ఉపాధి కలిగినటువంటి వాడిని జీవుడు. మరి ఈశ్వరుడు ఏమనంటారు అంటే మాయా ఉపాధి సన్ ఈశ్వర ఇత్యుచ్యతే. మాయా ఉపాధి కలిగినటువంటి వాడు. మాయా అంటే ఏంటి? ప్రకృతి 3 గుణాలు, దాన్ని ఉపాధిగా కలిగినటువంటి వాడిని ఈశ్వరుడు. ఎందుకని? మాయ ఉపాధి ఎందుకు తీసుకుని జరుగుతుంది కదా, మాయని ఆధారంగా చేసుకుని సృష్టి కార్యం జరుగుతుంది. అంతేగాని తాను ఉంటాడు సాక్షిగా, కానీ ఈశ్వరుణ్ణి ఆధారంగా చేసుకుని ఈ యొక్క ప్రకృతి మాయ ఏం చేస్తుందంటే ఇదంతా కూడా సృష్టి జరుగుతుంది. అది అందుకే మాయ ఉపాధి కలిగినటువంటి ఆత్మ ఈశ్వరుడని చెప్పబడింది. మాయ చేత ఆవరించబడిన ఉన్నటువంటి వారు ఎవరు? ఈశ్వరుడు. అవిద్య చేత ఆవరించబడినటువంటి వారు ఎవరు? జీవుడు. ఇంతే, 2 భేదాలు. అవిద్య చేత ఆవరించడం అంటే కప్పినటువంటి స్థితి అన్నమాట. అవిద్య చేత కప్పబడినటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని జీవస్థితి అంటారు. అదే మాయ చేత కప్పబడి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ఈశ్వరుడు అంటారు. ఈ 2 తెలిసినాయి కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు అవిద్య చేత చైతన్యం జీవుడని చెప్పాడు. అవిద్యత ఆవరించబడి. ఇప్పుడు ఏవం ఉపాధి భేద జీవేశ్వర భేద దృష్టిర్ యావత్ పర్యంతం తిష్టతి తావత్ పర్యంతం జన్మ మరణాది రూప సంసారో నివర్తతే అన్నాడు. ఇక సంసారో నివర్తతే. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే అంటే ఏ విధంగా అయితే ఉపాధి భేదము జీవుడు ఈశ్వరుడు అని వేరు భేద దృష్టి ఎందాకైతే ఉంటుందో, ఎప్పటి వరకు ఉంటుందో అంతవరకు కూడా జీవుడికి ఏంటంటే జనన మరణాలు అనేటువంటి ఉంటూనే ఉంటాయి. ఎందుకని? జీవుడు నేను వేరు, దేవుడు వేరు, అంటే ఈశ్వరుడు వేరు అనేటువంటి భేదబుద్ధి ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు జన్మము అనేది ఉంటుంది. ఎందుకని? అవిద్య సంబంధం అన్నమాట. దేన్ని ఆశ్రయించి ఉన్నాడు? జీవుడు వేరు నేను వేరు అన్న భావంతో ఉన్నప్పుడు అవిద్యని ఆశ్రయించి ఉన్నాడు. అందుకే కదా ఆయన వేరు నేను వేరు అంటున్నాడు. వాస్తవంగా ఆయన నీవు వేరా? ఇప్పుడు అద్దంలో కనపడేటువంటి నీవు, అద్దం ఎదురుగా ఉన్నటువంటి నీవు, అద్దంలో కనపడే నీ యొక్క రూపము వేరా? కాదు కదా.
అదేవిధంగా అజ్ఞానం వల్ల ఏమవుతున్నాడు, అద్దంలో కనబడేటువంటి ఈ యొక్క ప్రతిబింబం ఏదైతే రూపం ఏదైతే ఉందో అది వేరుగా అనుకుంటున్నాడు. ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే బింబం ఏదైతే ఉందో, నీ యొక్క రూపం ఏదైతే ఉందో అది వేరుగా భావిస్తున్నాడు. ఈ రెండు ఎప్పుడైతే వేరువేరుగా భావించినంత కాలము కూడా జీవుడికి ఏంటి, అవిద్యకు సంబంధించిన ధర్మాలే ఉంటాయి. అవిద్యకు సంబంధించిన ధర్మాలు ఏంటి, పుట్టడము చనిపోవడం, పుట్టడం చనిపోవడం, ఇవే. అదే జ్ఞానం కలిగిందనుకో, విద్య అంటే జ్ఞానం కలిగిన మరుక్షణం. జ్ఞానం అంటే ఏంటి, ఇది ఆ బింబం ఏదైతే ఉందో నేను బింబము ఒకటే అనేటువంటి దాన్ని జ్ఞానము అంటారు. ఎప్పుడైతే ఆ జ్ఞానం కలుగుతుందో, జ్ఞానం కలిగిన మరుక్షణం ఏంటంటే ఆ యొక్క బింబం యొక్క ధర్మాలు ఉంటాయి. అంటే పరమాత్మ యొక్క ధర్మాలు. పరమాత్మకి ఏంటి, జన్మం లేనటువంటి వాడు, నాశనం లేనటువంటి వాడు, వికారం లేనటువంటి వాడు, దానికి భిన్నంగా ఉంటాడు. అందుకే ఈ యొక్క జ్ఞానం కలగనంత వరకు కూడా వాడికి జన్మలు ఉంటాయి అని చెప్పాడు అన్నమాట. ఈ విధంగా ఉపాధి భేదము చేత జీవుడికి ఈశ్వరుడికి భేదం దృష్టి ఎందాకైతే ఉంటుందో అప్పటి వరకు జనన మరణాలు ఉంటాయి. తస్మాత్ కారణాన్ అన్నాడు, కారణాన్ నా జీవేశ్వరయో భేదబుద్ధి స్వీకార్య అంటున్నాడు. అందుకే అందువల్ల ఏమంటున్నాడు, తస్మాత్ అందువల్ల జీవుడు ఈశ్వరుడు అనే భిన్నలు అనేటువంటి భేద బుద్ధిని స్వీకరించకూడదు. ఎందుకని, నీవు పరమాత్మ యొక్క పరమాత్మ జీవుడు ఒకటే అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. పరమాత్మ వేరు జీవుడు వేరు అనేటువంటిది భేదబుద్ధి అనేది తీసుకోవద్దు. అందుకే జీవో బ్రహ్మైవ నాపరహ, ఇది శృతి వాక్యం అన్నమాట. జీవుడే పరబ్రహ్మ అంటున్నాడు. ఆ బుద్ధిని కలిగి ఉండాలంటున్నాడు. అందుకే ద్వైత దృష్టి సంసార హేతు అవుతుంది. ఎప్పుడైతే నీకు రెండు భేద బుద్ధి ఎప్పుడైతే ఉందో అప్పుడు వరకు ఏంటంటే నీకు చావు పుట్టుకులు, సంసారానికి కారణమవుతుంది అది. అందుకే నేను వేరు, పక్కన ఉన్నటువంటి జీవులు వాళ్ళు వేరు అనేటువంటి శరీర ఉపాధుల భేదాలతో చూస్తున్నంతకాలం ఏంటంటే మనకి అజ్ఞానం ఉండట్టే. ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి ఆత్మ ఈ పక్కన వీటిలో ఉన్నటువంటి జీవాత్మ అన్నిటిలో ఉన్నటువంటి నా యొక్క స్వరూపమే అని ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో అప్పుడు నీకు అజ్ఞానం తొలగిపోయినట్టే. ఇది ఈ విధంగా స్వీకరించమని చెబుతున్నాడు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు నన్ను శంక వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇక్కడ శృతి వాక్యాన్ని తీసుకుని ఇక్కడ శంక వస్తుంది. ఇప్పుడు నను అంటే ఇక్కడ సహంకారస్య కించస్య జీవస్య నిరాకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య తత్వమసి ఇతి మహావాక్యాత్ కథం అభేద బుద్ధి స్యాత్. ఇప్పుడు సహకారం అనే సహంకారస్య కించిత్ జ్ఞస్య జీవస్య, ఇప్పుడు ఆకారంతో ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఏదైతే ఆకారంతో కనబడుతుంది ఇది సాకారము అంటారు. ఇప్పుడు ఏంటంటే తత్వమసి అనేటువంటి మహావాక్యము జీవ ఈశ్వరుల యొక్క భిన్నాన్ని సూచిస్తుంది కదా. తత్వం అనేటువంటి ఏంటంటే తత్ అంటే ఆత్మ, త్వం అంటే నీవు, అసి అంటే ఉన్నావు అని చెబుతుంది. ఇది రెండుగా చెబుతుంది, అక్కడ రెండుగా చెబుతుంది. అంటే ఆ ఈశ్వరుడు నీవు అయి ఉన్నావు అని చెబుతుంది, అవునా. ఇక్కడ రెండుగా చూపిస్తుంది. అసలు నీవు ఆయన అది అనేటువంటి భిన్నం లేకుండా అది నీవే అనేటువంటిది ఏదైతే ఉందో ఒకటిగా చెప్పట్లేదు అక్కడ. త్వం 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 అసి అంటే అయి ఉన్నావు, అసి అంటే అయి ఉన్నావు అని, అంటే ఆ పరమాత్మ నీవై ఉన్నావు అని చెప్పేది. అంటే ఇది వేరుగా భిన్నంగా అంటే రెండుగా చెప్తుంది ఇక్కడ. తత్తు త్వం అనేటువంటి రెండుగా చెప్తుంది కాబట్టి ఇది కూడా మహావాక్యము కూడా ఇది కూడా భిన్నత్వమే చూపిస్తుంది అంటున్నాడు. ఈశ్వరుడు వేరు జీవుడు వేరుగా చూపిస్తుంది ఇది కూడా అని చెబుతున్నాడు. ఇది భిన్నులనే ప్రతిపాదిస్తుంది. జీవుడు అహంకారం కలిగినటువంటి వాడు,
కించుడు అన్నాడు. కించజ్ఞుడు అంటే జ్ఞానం కూడా పరిమితమైనటువంటి వాడు. ఈశ్వరుడు అహంకారం లేనటువంటి వాడు సర్వజ్ఞుడు అని చెప్తాడు. అందుకే విరుద్ధ ధర్మాలు ఇవి ఈ రెండు కూడా. అజ్ఞానంతో ఉన్నప్పుడు ఏంటంటే అహంకారం ఉంటుంది, అలాగే జ్ఞానం అనేటువంటిది అల్పంగా ఉంటుంది, అల్ప జ్ఞానం కలిగి ఉంటాడు. అదే ఈశ్వరుడు అనుకో అహంకారం లేనివాడిగా ఉంటాడు, ఇంకా సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడు ఈశ్వరుడు. ఇది ఈ విధంగా సర్వజ్ఞుడు ఇలాంటి విరుద్ధ ధర్మాలు కలిగినటువంటి జీవ ఐశ్వర్య ఐక్యము ఎట్లా సాధ్యమవుతుంది అంటే అది సరైంది కాదు. ఎందుకని? స్థూల సూక్ష్మ శరీరాభిమాని ఎవరు? స్థూల సూక్ష్మ శరీరాభిమాని ఎవరు అంటే జీవుడు. అంటే నీవు అమ్మ వాక్యార్థము. అలాగే సూక్ష్మ దీనికి భిన్నంగా ఉపాధి నిర్ముక్తం సమాధి దశాసంపన్నం శుద్ధ చైతన్యం త్వం పద లక్ష్యార్థం. ఇప్పుడు ఏదైతే ఉందో స్థూల సూక్ష్మ శరీరాభిమాని ఏదైతే జీవుడైతే దాని లక్ష్యం ఏదైతే ఉందో తత్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క లక్ష్యం ఎవరు అంటే త్వం యొక్క లక్ష్యార్థం ఎవరు అంటే పరమాత్మ. ఇప్పుడు తత్తు పరమాత్మ, త్వం అంటే జీవుడు. త్వం యొక్క లక్ష్యం ఏంటి? తత్తే, పరమాత్మే కదా. జీవుడి యొక్క లక్ష్యం ఏంటి? పరమాత్మే కదా. అందుకే లక్ష్యార్థం అనేటువంటిది ఏదైతే ఉందో, శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అదే పరమాత్మ యొక్క లక్ష్యము, జీవుడి యొక్క లక్ష్యం అవుతుంది అది. అందుకే స్థూల శరీర అభిమాని గల జీవుడికేమో త్వం పదార్థ వాచ్యార్థం అవుతుంటే, ఉపాధి నుండి బయటికి వదిలినటువంటి ఎప్పుడు ఉపాధి నుంచి బయటికి ఎప్పుడు వస్తాడు? సమాధి స్థితిలో. సమాధి దశతో సంపన్నుడైనటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి జీవుడు త్వం పదార్థమైన లక్ష్యార్థం చేరుకుంటాడు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఎప్పుడు లక్ష్యం చేరుకుంటాడు అంటే, తన గోల్ ఎప్పుడు చేరుకుంటాడు అంటే, ఈ సాధనలో మనస్సుని లోపలికి అంతర్ముఖం చేసి సూక్ష్మమైనటువంటి స్థితికి వెళ్ళి ఆత్మానుభూతి పొందడమే తన యొక్క లక్ష్యం అవుతుంది. అంటే తత్పదార్థం ఎక్కడుంది? మనలో ఉన్నటువంటి పరమాత్మ స్థితిని పొందడానికి తన అంతర్ముఖమయ్యి సమాధి స్థితిని పొందితే అప్పుడు లక్ష్యార్థమైనటువంటి పరమాత్మ స్థితిని అనుభూతి కలుగుతుంది. అదే అంటున్నాడు. సమాధి స్థితిని ధ్యానం చేయగా ఏమవుతుంది? సమాధి స్థితిని పొందుతాడు. సమాధి స్థితిలో అంటే ఏంటంటే శరీరాన్ని వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోయి పరమాత్మతో లయమవటమే అమ్మా. ఆ లయమవటం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ లక్ష్యార్థం అని చెబుతున్నాడు. ఈ విధంగా ఏవం సర్వజ్ఞత్వాది విశిష్ట ఈశ్వర సత్పద వాచ్యార్థం, ఇది ఉపాధి శూన్యం శుద్ధ చైతన్యం తత్పద లక్ష్యార్థం. ఈ విధంగా సర్వజ్ఞత్వం మొదలైనటువంటి ధర్మాలతో అంటే అన్నీ తెలిసినటువంటి జ్ఞానము, సర్వజ్ఞత్వం ధర్మాలతో కలిగినటువంటి ఈశ్వరుడికి ఉత్పదము వాచ్యార్థము ఏదైతే ఉందో అగుచున్నది ఏదైతే ఉన్నాయో ఉపాధి లేని శుద్ధ చైతన్య స్వరూపుడైన ఈశ్వరుడికి ఉత్పదం లక్ష్యార్థం అవుతున్నది. ఈ యొక్క కొంచెం ఇది అర్థం చేసుకోండి. ఎలా ఉంటున్నాడంటే ఇక్కడ ఏ విధంగా అయితే సర్వజ్ఞత్వము మొదలైన ధర్మాలతో కూడినటువంటి ఈశ్వరుడకు అగుచున్న అంటే ఉత్పాదము వాచ్యార్థం ఏదైతే ఉందో అది వాచ్యార్థం అవుతుంది. ఇది ఉత్పాదం ఈశ్వరుడికి ఏంటంటే ఇది మొట్టమొదటిగా నేనేం చెప్పాను ఇక్కడి నుంచి తత్తు త్వం అనేటటువంటి పదాలు చెప్పాను కదా. త్వం అనేటువంటి వాడికి మొట్టమొదటిగా నేనేం చెప్పాను? పరమాత్మ తత్ అని చెప్పాను. తత్ అనేటువంటి వాడు పరమాత్మ అని చెప్పాను. ఎలా చెప్పాను? వాచ్యార్థంగా చెప్పాను. అంటే కేవలం మాట ద్వారా మాత్రమే మీకు చెప్పాను. దీన్ని పరోక్ష జ్ఞానం అంటారు. చెప్పడం ఏదైతే ఉందో నేను మాట ద్వారా ఏమన్నా అంటే తత్తు ఆ పరమాత్మ, త్వము నీవు, అసి అయి ఉన్నావని కేవలం మాట ద్వారానే చెప్పాను.
ఇది ఇంతవరకే. దాన్ని వాచ్యార్థం, మాటార్థం అంట. వాచ్యం అంటే మాట, మాట ద్వారా మాత్రమే. ఇప్పుడు లక్ష్యార్థం ఏదేంటి అంటే, ఇది విన్న తర్వాత ధ్యానంలో కూర్చుని సాధన చేసి సమాధి స్థితికి పొంది అది దాన్ని పొందడమే లక్ష్యార్థము అంటారు దీన్ని. లక్ష్యార్థం ఉండదు. ఈ విధంగా సర్వజ్ఞ సమాధి స్థితిలో పరమాత్మను పొందడం. ఈ విధంగా శుద్ధ చైతన్యాన్ని లక్ష్యార్థమైన దాన్ని పొందడము. ఇది ఈ విధంగా ఏవంచ జీవేశ్వరయో చైతన్య రూపేణ భేదబాధక భావ. ఇట్లు చైతన్య స్వరూపమే జీవునికి ఈశ్వరునికి భేదము లేదనుటలో బాధ లేదు. అందుకే జీవుడికి ఈశ్వరుడికి భేదము లేదు, ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏవం చ వేదవాక్యైః సద్గురుపదేశేన చ సర్వేషాం అపి భూతేషు ఏషాం బ్రహ్మబుద్ధి ఉత్పన్నా తే జీవన్ముక్త ఇత్యర్థః. జీవన్ముక్తుడు ఎప్పుడవుతాడంటే ఈ విధంగా వేదవాక్యాలు, వేదాంత వాక్యాలు, అలాగే సద్గురువుల యొక్క ఉపదేశం వలన అన్ని జీవుల్లో పరబ్రహ్మని బుద్ధిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఎవరికి బ్రహ్మబుద్ధి కలుగుతుందో ఆ విధంగా ఎవరికైతే ఈ విధంగా వేదవాక్యాలు, వేదాంత వాక్యాలు ప్లస్ గురువు ద్వారా ఉపదేశం, సద్గురువు ద్వారా ఉపదేశం పొంది అన్ని జీవుల్లో బ్రహ్మాకార స్వరూపాన్ని చూస్తారో, ఉత్పన్నమవుతుందో, చూసేటువంటి స్థితి కలుగుతుందో వాడు మాత్రమే జీవన్ముక్తుడు అని చెప్పాడనమాట. ఇది ఈ యొక్క జీవన్ముక్తుడు స్థితి గురించి చెప్పాడనమాట. ఇప్పుడు జీవన్ముక్తుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తర్వాత క్లాస్లో చెప్పుకుందాం అమ్మా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.